Hi everyone, good evening. Voice okay. Good evening, sir. Okay, sir. Okay. సో మనం లాస్ట్ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్స్? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. మ్మ్. అసలు రెస్పాండ్ అవ్వరు. క్లాస్లో మాత్రం ఆ, చెప్పుకోవడానికి మాత్రం క్లాస్లో మాత్రం ఉన్నారు. మీకు అర్థమైందా అర్థం కాలేదా అనేసి అడుగుతున్నా అంతే క్వశ్చన్. సరేలేండి, మీ చాయిస్ అది ఆన్సర్ చేయడం చేయకపోవడం. సో ఇవాళ రియల్ టైం ఎగ్జాంపుల్స్ మీద ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద చెక్ చేద్దాం ఎలా చేయగలం అనేసి. కొద్దిగా రెస్పాండ్ అవ్వండి, కొద్దిగా చేంజ్ అవ్వండి. ఓకే, నాకు సైలెంట్గా ఉంటే నేను ఏం చెప్పినా సరే మీరు వింటూ వెళ్ళిపోవాలి. మీరు అట్లీస్ట్ రెస్పాండ్ అవుతున్నారు అంటే మీకోసమైనా ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ చెప్పాలనిపిస్తుంది. మీకు ఎంతవరకు సబ్జెక్ట్ కావాలనో మీరు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా. సో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో అరేస్ని ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ రాద్దాం. సపోజ్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, సో లెట్ అరేస్లో నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ లిస్ట్ రాస్తున్నా, లేకపోతే మనం ఏం చేద్దాం అంటే స్టూడెంట్ నేమ్స్ రాద్దాం. ఆల్ స్టూడెంట్స్ అనేసి, ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే స్టూడెంట్స్ రాద్దాం, స్టూడెంట్స్ వచ్చిన మార్క్స్ రాద్దాం, వాటిని బేస్ చేసుకొని గ్రేడ్ డిసైడ్ చేద్దాం. ఓకే, స్టూడెంట్స్కి 80% అబవ్ వచ్చింది అంటే ఫస్ట్ ర్యాంక్ అని ఇద్దాం, అంటే ఫస్ట్ క్లాస్ అని ఇద్దాం. అదే 70% అబవ్ వచ్చిందంటే సెకండ్ ర్యాంక్ ఇద్దాం. 60 అబవ్ వచ్చిందంటే థర్డ్ ర్యాంక్ ఇద్దాం. 60 అబవ్ కంటే తక్కువ వచ్చిందంటే ఫెయిల్ అంటే. ఓకే, సో స్టూడెంట్స్ లిస్ట్ ఇస్తున్నా, సో వాటిని బేస్ చేసుకుని ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేద్దాం. దాన్ని బేస్ చేసుకుని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, సో ఆల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఒక స్టూడెంట్ లిస్ట్ ఇస్తున్నా, జస్ట్ ఒక అరే తీసుకుంటున్నా అంతే. అరేస్లో శివ, శంకర్, ఎవరో ఒకరి పేరు అనుకోండి, ఇది భాను, లలిత్, వర్ష, నాకు అందరి పేర్లు గుర్తు రావట్లేదు. వేణు, స్వర్ణ, శైలు. చేయాలి. సో మిగతా వాళ్ళ పేర్లు అయితే ఏమనుకోవద్దు. సో గుర్తున్న పేర్లు అయితే రాశాను. ఓకే, సో నా కొన్ని లిస్ట్ ఆఫ్ నేమ్స్ రాశాను, ఓన్లీ ఆల్ స్టూడెంట్స్ నేమ్స్ అనమాట. బట్ మనకి ఆల్ అనేది ఎస్ అనేది క్యాప్స్లో ఉంది చూడండి. మనకి ఏదైనా సరే నేమ్ అనేది స్మాల్ కేసెస్లో తీసుకోండి. ఇలా క్లమ్జీగా రాశారంటే క్లమ్జీ అయిపోద్ది మనకి. సో నేను ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ అని రాస్తున్నా, స్టూడెంట్స్ లిస్ట్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ లిస్ట్లో నేను వన్ బై వన్ వచ్చేసి నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకున్నా, ఒకటోటి ఒకటోటి కన్సోల్లో ప్రింట్ చేయాలనుకున్నా. ఎలా రాస్తాం? కన్సోల్ అట్లా Zero. ఓకే, స్టూడెంట్ స్క్వేర్ బై 0, స్టూడెంట్ స్క్వేర్ బై 1 2 3 4. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయి. 9 ఉంటే ఇండెక్స్ నెంబర్స్ ఎంతవరకు వస్తాయి? 8 వరకు వస్తాయి. 8. అని ఒక వాల్యూ తక్కువ అనమాట. సో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0, అదే వాల్యూ 2 3 4 5 6 7 8 8 9 9 ఇచ్చాను. చూద్దాం మళ్ళీ లాస్ట్ వాల్యూ గురించి చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8.
ఓకే, సో 8 వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 8 అంతే కదా. సో రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్, కన్సోల్కి వెళ్ళిపోదాం. కన్సోల్కి వెళ్తే అందరినీ ప్రింట్ చేసి ఉండాలి. 1 2, సో లాస్ట్ వాల్యూ శాలిని కాబట్టి సో నీస్ దిస్, యా డన్. క్లియరా? ఇప్పుడు మన దగ్గర 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ప్రింట్ చేసాం. అదే 100 వాల్యూస్ ఉంటే, అదే 200 వాల్యూస్ ఉంటే, అదే 300 వాల్యూస్ ఉంటే, ఒక కాలేజ్కి వెళ్తే ఆ కాలేజ్ క్లాస్లో 60 మెంబర్స్ ఉంటారు. ఒక కాలేజ్లో ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటారు. అదే కాలేజ్ మొత్తం చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలా క్లాస్ వైజ్ ప్రింట్ చేయాలంటే 60 మెంబర్స్ ఎనఫ్. బట్ కాలేజ్ మొత్తాన్ని ప్రింట్ చేయాలంటే హ్యూజ్ మెంబర్స్, అంటే మేబీ థౌజండ్స్లో ఉంటారు మనకి. సో అంతమందిని ప్రింట్ చేయాలి. ఇట్లా కన్సోల్ ఇండివిజువల్గా ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం వీటి కోసం మనం ఏం చేస్తాం, లూపింగ్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఆ లూపింగ్స్ ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఎండ్ అయింది, ఇండెక్స్ వాల్యూ మనకి ఇక్కడ లూపింగ్ జరిగేది అంటే 0 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అనేది కామన్గా ఉంది, స్టూడెంట్ వరకు కామన్గా ఉంది. బట్ ఇక్కడ చేంజ్ అయిందంతా ఇండెక్స్ వాల్యూసే. 0 నుంచి ఎంతవరకు వాల్యూ అయింది, 0 to 8 వరకు అయింది. సో ఇక్కడ స్టార్ట్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ 8 ఉంటే మనకు 9 వరకు రాసుకోవాలి, రైట్. సో నౌ ఇప్పుడు ఎలా రాస్తున్నా చూడండి, ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ లూప్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ. సో లెట్ ఐ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ 0 అంటున్నా, స్టార్ట్ వాల్యూ 0. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంతవరకు కావాలి, ఐ లెస్ దాన్ 9. 9 అంటే 8 వరకు ట్రూ. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. నౌ మనకు ప్రింట్ అవ్వాల్సింది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ. ఐ అనేది ఏంటంటే ఫస్ట్ మనకు ఐ ఈక్వల్ 0 ఉంది, ఇనిషియల్ వాల్యూ 0 లెస్ దాన్ 9 ట్రూ కాబట్టి 0 ప్రింట్ అయిపోద్ది. స్టూడెంట్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈడ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది, ఇంక్రిమెంట్కి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్కి వెళ్తుంది, అసైన్మెంట్కి వెళ్ళిన తర్వాత కండిషన్కి వెళ్తుంది, కండిషన్ ఓకే అయితే లూప్లోకి వెళ్తుంది, లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది, అసైన్మెంట్కి వెళ్తుంది. ఇలా కంటిన్యూ ప్రాసెస్ జరిగి ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ లూప్ నుంచి అవుట్ సైడ్కి వస్తుంది. ఈ లూప్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళగానే మనకు ఇప్పటివరకు అయితే ఎన్ని వరకు అయితే ప్రింట్ అయ్యాయో ఆ వాల్యూస్ వస్తాయి. సో నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఇవన్నీ కామెంట్లో పెడుతున్నా. అసలు ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 9 కాకుండా 3 అనేసి ఇస్తున్నా. 3 ఇస్తే ఓన్లీ 0 1 2 0 1 2 వరకు మాత్రం ప్రింట్ అవుతుంది. శివ శంకర్ 1. ఓకే, 3 వాల్యూస్ మన ప్రింట్ అయింది. అదేవిధంగా నేను ఇక్కడ 5 ఇస్తే ఇండెక్స్ నెంబర్ 4 వరకు ప్రింట్ అవుతాయి. చూడండి, లలిత్ వర్ష. అదేవిధంగా 9 వరకు ఇస్తే సిరీస్ ఎంతవరకు అయితే మనకి ఇనిషియల్ వాల్యూస్ ఉంటాయి ఎంతవరకు. ఇన్ కేస్ మనకు ఈ బ్యాచ్లో ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా కొంతమంది సపోజ్ మస్తాన్, అండ్ మైథిలి, నెక్స్ట్ వంశీ, ఇలా 3 మెంబర్స్ యాడ్ అయ్యారు. 3 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే లూప్లో చూస్తే వాళ్ళు 3 మెంబర్స్ ఉంటారా, ఉండరు. మరి ఇక్కడ 3 మెంబర్స్ యాడ్ అవ్వగానే ఏమవుతుందంటే వాటి ఇండెక్స్ నెంబర్స్ కూడా పెరుగుతూ వెళ్తాయి. వాటి ఇండెక్స్ నెంబర్ ఏమవుతాయి, ఇప్పుడు 10 11 12 అనే వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ ఎవ్రీ టైం ఇలా మార్చుకోవడం చాలా కష్టం. అందుకోసం మనం ఇక్కడ ఏం రాయాలి అంటే వాటి యొక్క లెంత్ని రాయాలి. ఏదైతే అరే ఉంటుందో అరే లెంత్ వస్తే ఆ లెంత్ కంటే బిఫోర్ వాల్యూ వరకు ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ 12 రాస్తున్నానంటే ఇక్కడ వచ్చే కేస్ 11 వరకు మాత్రమే. సో అందుకోసం ఇక్కడ మనకు 12 అంటే దాని వాల్యూ ఏంటంటే 0, అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే అరే యొక్క లెంత్ అనమాట. ఇప్పుడు ఈ అరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా రాసుకోవాలి, స్టూడెంట్స్ డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇక్కడ 12 అనే దగ్గర మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాటి యొక్క లెంత్ కావాలి. ఇప్పుడు మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు వంశీ వరకు ఇంక్రీజ్ చేశాను. నౌ సిరీస్ వంశీ వరకు ప్రింట్ అయింది. ఓకే, నౌ ఇంకా కొంతమందిని యాడ్ చేద్దాం. సో కొంతమంది ఓకే
రాహుల్, రేణు, జస్ట్ ఇలా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 వాల్యూస్ నేను రాహుల్, రేణు అనేసి ఎండింగ్లో యాడ్ చేశాను. ఎండింగ్లో యాడ్ చేయగానే మనకు డైరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, రాహుల్, రేణు వచ్చాయి చూడండి. ఇంకా మనము ఎన్ని వాల్యూస్ మనం దీంట్లో యాడ్ అయినా ఆటోమేటిక్గా లూపింగ్ జరుగుతూనే ఉంటుంది. చూడండి, చిన్న లాజిక్ అనమాట ఇది. ఈ చిన్న లాజికే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకు ఎన్ని వాల్యూస్ అయితే మనకి అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్తే ఆ అడిషనల్గా యాడ్ చేసిన వాల్యూస్ని బేస్ చేసుకుని ఈ లూపింగ్ అనేది జరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ రాసిన అన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసే అవసరం లేదు, ఒక స్మాల్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం. నౌ మై క్వశ్చన్ ఈస్, ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం, ఈజీగా వచ్చేసింది. బట్ నాకు కావాల్సింది హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే లిస్ట్ మొత్తం ఈ H2లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న H2లో నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఈ ప్లేస్లో మనకి ఏం జరుగుతుందంటే ఈజీగా ఒక్కొక్క స్టూడెంట్ వస్తుంది, ఒక్కొక్క స్టూడెంట్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. అది ఒక్కొక్క కన్సోల్ స్టేట్మెంట్ కాబట్టి ఒక్కొక్కసారి ప్రింట్ అయిపోతుంది. బట్ మనకు ఇక్కడ హెచ్టిఎంఎల్లో మనం ప్రింట్ చేసేటప్పుడు ఒక్కొక్క వాల్యూ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది. ఓవర్ రైడ్ అవ్వాలి అంటే మనకి ఎప్పుడైనా సరే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఒకేసారి ప్రింట్ చేసుకోవాలి. అదే అందరి స్టూడెంట్స్ని ఒకేసారి ప్రింట్ చేసుకోవాలి, లూపింగ్ లా కాకుండా. ఇప్పుడు అందరి స్టూడెంట్స్ ఒకేసారి ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకి ఏమవుతుందంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే స్టార్టింగ్ రాస్తున్నా, లేకపోతే మనకు ఐడి కాకుండా డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ ఇట్స్ ఏ H2 అంటున్నాం. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు స్టూడెంట్స్ అనేసి ఇస్తున్నాం. ఎప్పుడైనా సరే ఒక అరేస్లో అది కూడా మనకు నెంబర్స్ అయినా ఉండాలి, స్ట్రింగ్స్ అయినా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అరేస్లో నెంబర్స్ అయినా స్ట్రింగ్స్ అయినా ఉంటే డైరెక్ట్గా ఈ వాల్యూస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న అదే వాల్యూస్లో మనకు స్ట్రింగ్స్ అయినా నెంబర్స్ అయినా బులియన్స్ అయినా ఏదైనా సరే ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రింట్ చేయలేము. అది నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. అది ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయలేము. ఓకే, అవి ఎందుకనేసి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. బట్ ఇప్పుడు మనకి లూప్ ద్వారా వచ్చిన డేటాని ప్రతి ఒక్క వాల్యూని నేను H2లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క వాల్యూని H2లో ప్రింట్ చేయాలి, అది కూడా 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ కామా ఉన్నాయి, ఇక్కడ అన్నిటికీ శివ, శంకర్, భాను, దీనన్నిటికీ కామాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామాస్ వచ్చాయి మనకు. బట్ నాకు కామా కాదు, నాకు స్టార్ కావాలనుకుంటున్నా, నాకు స్పేస్ కావాలనుకుంటున్నా, నాకు ఐఫన్ కావాలనుకుంటున్నా, లేకపోతే నేను బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నా, ఇలా 1 by 1గా నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇలా చేసుకోవాలంటే మనకి కంపల్సరీ మనకు లూప్సే మనం యూజ్ చేయాలి. బట్ ఈ స్టేట్మెంట్ని నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రాయకుండా ఇక్కడ కామెంట్లో పెట్టేసుకొని ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ రాయంగానే నాకేమొచ్చిందంటే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I. ఇలా నా రాయంగానే ఏమొచ్చింది, ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో ఆ లాస్ట్ వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది. చూడండి, రేణు అనేసి ఉంది. ఇది లాస్ట్ వాల్యూ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ మిగతా వాల్యూస్ ఏమైనాయి, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క కేసెస్లో మనకు ఓవర్ రైడ్ అవుతూ లాస్ట్ వాల్యూ మనకు వచ్చింది. బట్ ఇప్పుడు ఈ కేసెస్లో ఇక్కడ రాయడం చాలా రాంగ్. మరి ఏం చేయాలి ఇక్కడ అంటే, ఎప్పుడైనా సరే ఒక లూపింగ్ జరిగేటప్పుడు ఇక్కడ వస్తున్న డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా డేటా జరిగేటప్పుడు అంటే మీకు ఒక మీనింగ్లో చెప్పాలంటే ఒక టెంపరరీ వేరియబుల్ అనమాట. ఒక టెంపరరీ వేరియబుల్లో నేను స్టోర్ చేయాలి డేటాని. ఆ టెంపరరీ వేరియబుల్ ఏదైనా సరే నా చాయిస్, లెట్ యూజర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్ని స్ట్రింగ్ లాగా మారుస్తున్నా, ఒక ఎంటీ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు లూపింగ్ వచ్చే టైంలో అంతా ఏం చేస్తున్నా అంటే ఇది గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ లోకల్లో ఎలా యూజ్ చేస్తున్నా చూడండి, యూజర్ ప్లస్ ఈక్వల్ టు స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I. దీని మీనింగ్ అబ్జర్వ్ చేయండి. దీని మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తారా? యూజర్ ప్లస్ ఈక్వల్ టు స్టూడెంట్స్ ఆఫ్ I. యూజర్ ఈక్వల్ టు యూజర్ ప్లస్ స్టూడెంట్స్ ఆఫ్ I. ఓకే, యూజర్ ఈక్వల్ టు యూజర్ ప్లస్ స్టూడెంట్స్ ఆఫ్ I. ఫస్ట్ లూపింగ్ చూద్దాం. ఫస్ట్ 0 ఉంది, 0 అనే కేసు ట్రూ కాబట్టి మనకు
ఇక్కడ యూజర్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ ఐ ఏమవుతుంది? యూజర్ ఈక్వల్ టు యూజర్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ ఐ. యూజర్ వాల్యూ ఏంటి? ఎంటీ స్ట్రింగ్ ఇది. ఓకే, ఎంటీ స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ ఇది వేరియబుల్ అనమాట. ఇక్కడికి ఏమొస్తుంది వాల్యూ? శివ వస్తుంది. సో స్ట్రింగ్ ప్లస్ శివ ఏమవుతుంది? శివ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ మనకేమవుతుంది? శివ వచ్చింది. క్లియర్? నెక్స్ట్ మనకేమవుతుంది? ప్రింట్ అయిపోయింది, ఇంక్రిమెంట్కి వెళ్తుంది, అసైన్మెంట్కి వెళ్తుంది, కండిషన్కి వెళ్తుంది. సెకండ్ స్టేట్మెంట్లో ఏమవుతుందంటే మళ్ళీ యూజర్ ఈక్వల్ టు యూజర్ ప్లస్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఐ ప్లేస్లో 1 ఉంది, యూజర్ ప్లేస్లో శివ. ఇంత ముందుది ఇంతలో ఉండే వాల్యూ శివ అనేది యూజర్లకు స్టోర్ అయ్యింది. యూజర్లో శివ ఉంది, అప్పుడు శివ ప్లస్ స్టూడెంట్స్ ఆఫ్ 1, అప్పుడు శివ ప్లస్ శంకర్ అవుతుంది. శివ ప్లస్ శంకర్ శివశంకర్, రైట్? నెక్స్ట్ మళ్ళీ లూప్ జరుగుతుంది. అంటే ఇంక్రిమెంట్కి వెళ్తుంది, మళ్ళీ అసైన్మెంట్కి వెళ్తుంది, మళ్ళీ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ తర్వాత వాల్యూకి వెళ్తుంది. ఇప్పుడు యూజర్ ప్లేస్లో ఏముంది? శివశంకర్ ఉంది. మళ్ళీ శివశంకర్ ప్లస్ నెక్స్ట్ పర్సన్ బాను. అప్పుడు మనకేమవుతుంది? శివశంకర్ ప్లస్ బాను, శివశంకర్ బాను. నెక్స్ట్ మళ్ళీ లూప్ జరుగుతుంది, మళ్ళీ ఏమవుతుంది? శివశంకర్ బాను లలిత్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ లూపింగ్ జరుగుతుంది, వర్ష. నెక్స్ట్ లూపింగ్ జరుగుతుంది, వేణు, అండ్ సో ఆన్. లాస్ట్ వరకు రేణు వస్తుంది, రైట్? రేణు అయిన తర్వాత ఈ లూప్ ఏమవుతుంది? ఎండ్ అయిపోద్ది. లూప్ ఎండ్ అయిన తర్వాత అప్పుడు ఈ యూజర్ వాల్యూ నేనేం చేస్తానంటే ఈ డాక్యుమెంట్ ఎక్కడైతే మనకు కావాలనో అబ్జర్వ్ చేయండి. ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకున్నారంటే ఇంకేం అవసరం లేదు. యూజర్, దట్స్ ఇట్. ఈ లూప్ ఎప్పుడైతే ఎండ్ అవుతాదో అప్పుడు మాత్రమే యూజర్ డేటా ఏమైతే వచ్చింటుందో ఆ డేటా మొత్తం యూజర్లో ప్రింట్ చేస్తున్నా. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, శివ, శంకర్, భాను, లలిత్, వర్ష, వేణు, స్వర్ణ, శైలు, శాలిని, మస్తాన్. ఇప్పుడు నాకు ఒక్కొక్క వాల్యూ నాకు 1 by 1 కావాలి. ఒక్కొక్క వాల్యూ 1 by 1 కావాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క వాల్యూకి ఎండింగ్లో బ్రేక్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఇన్నర్ HTML అనేది ఒక ఎలిమెంట్ని ఎలిమెంట్ లాగే ప్రింట్ చేస్తుంది. అంటే ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీ లాగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవ్రీ టైం నేను యాడ్ చేసే టైంలో ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎండింగ్లో ప్లస్ పెట్టి ఒక స్ట్రింగ్ లాగా బ్రేక్ ట్యాగ్ నేను పాస్ చేస్తాను. నాట్ ఓన్లీ బ్రేక్ ట్యాగ్, మీరు స్టార్ కావాలంటే పాస్ చేయండి. చూడండి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ప్రతి వాల్యూకి స్టార్ 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 వచ్చింది. ఇంకేస్ స్పేస్ని అంటే పాస్ చేయండి, స్పేస్, అప్పుడు ఏమవుతుంది? స్పేసే వస్తుంది. చూడండి, అదేవిధంగా నాకు బ్రేక్ ట్యాగ్ని పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ని పాస్ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ వాల్యూకి ఎండింగ్లో బ్రేక్ వస్తుంది. బట్ అదే బ్రేక్ని HTML డాక్యుమెంట్లో ప్రింట్ చేస్తే 1 by 1 వస్తుంది. క్లియరా? మీరు ఎలా కావాలంటే ఎలా రాసుకోవచ్చు అంతే. క్లియర్? ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ యూజర్ ఈక్వల్ టు యూజర్ ప్లస్ అంటే స్టూడెంట్స్ ఆఫ్ ఐ అనేసి ఉంది. ఆ ఎవ్రీ స్టూడెంట్స్ ఆఫ్ ఐ ఎండింగ్లో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ శివ పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది, శంకర పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది, భాను పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది, అండ్ లలిత్ పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది, వర్ష పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది, వేణు పక్కన బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది. ఇలా అన్ని చోట్ల మనకు బ్రేక్ ట్యాగ్ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ డేటా మొత్తం ఒకేసారి HTML ప్రింట్ అవ్వగానే ఆ బ్రేక్ ట్యాగ్ కాస్త HTML ఎలిమెంట్ లాగా ఉంటుంది. ఆ HTML ఎలిమెంట్ మనకు వాటి యొక్క ఫంక్షనాలిటీ ప్రింట్ అవుతుంది. అంటే ఎండింగ్లో మనకు బ్రేక్ చేస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు చేసిన సింపుల్ అరేస్ మీద మనం చేసాం. ఇప్పుడు అరేస్ ఆబ్జెక్ట్స్ మీద మనం చేయాలి. ఆబ్జెక్ట్ని లూప్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ని లూప్ చేయలేం. ఆబ్జెక్ట్ అనేది సింగిల్ వాల్యూ ఉంటుంది. అదే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అరేస్లో ఉంటే అరేస్ని లూప్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేద్దామంటే స్టూడెంట్ పర్సంటేజ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ పర్సంటేజ్, ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. పర్సంటేజ్ని బట్టి గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, సో నౌ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్టూడెంట్ లిస్ట్ తీసుకుందాం. నా ఓన్గా నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ సెకండ్ క్లాస్ అరేస్ ఆబ్జెక్ట్స్ .html. ఇక్కడ మనకు అరేస్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉంది కదా, మనకి 1 అనేసి ఇస్తాను. ఇక్కడ అరేస్ ఆబ్జెక్ట్స్ ఉందా, అరేస్ మాత్రం ఇస్తాను. అరేస్ ఆబ్జెక్ట్స్ కాకుండా అరేస్ ఇద్దాం, ఎందుకంటే ఓన్లీ అరేస్ గురించి మనం డిస్కస్ చేసింది. ఇక్కడ హెడ్డింగ్ కూడా మనకు అరేస్ అనేసి ఇద్దాం.
ఇప్పుడు అరేస్ ఆబ్జెక్ట్స్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్. అర్థం చేసుకోండి, లూపింగ్స్ అర్థం చేసుకున్నాము అంటే దానికంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకేం లేదు. ఓకే, అవి అర్థమైందంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ని రోజులు వింటి మీ మైండ్లో ఉన్న అసలు ఈ లూపింగ్స్ ఎందుకు రాసేది, ఈ అసలు ఎందుకు రాసేది అనే కన్ఫ్యూజన్ మొత్తం వెళ్ళిపోద్ది మీకు. సో మొత్తం అంతా లూప్స్ అంతా తీస్తున్నది చూడండి. మళ్ళీ తర్వాత రాసుకుందాం మనకు కావాల్సింది ఎంత మనకు. ఓకే, డన్. నౌ ఇప్పుడు నేను ఒక్కొక్క స్టూడెంట్కి మార్క్స్ పర్సంటేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నాకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న ఆబ్జెక్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ అరేస్లో ఆబ్జెక్ట్స్ ఎందుకు రాయాలో తెలియాలి. ఆల్రెడీ మీకు 3rd క్లాస్లోనే 4th క్లాస్లోనే మీకు చెప్పాను అరేస్ ఆబ్జెక్ట్స్. 2nd క్లాస్లో అనుకుంటా, ఎస్ 2nd క్లాస్లో. చూడండి అరేస్ అంటే ఎందుకోసం, ఆబ్జెక్ట్స్ అంటే ఎందుకోసం. చూడండి ప్రాపర్టీస్ వాల్యూస్, ప్రాపర్టీస్ వాల్యూస్ ఇలా రాసుకునేది ఇలా రాసుకోవడం కోసం. అదే మల్టిపుల్ వాల్యూస్ మనం రాసుకోవాలనుకుంటే దానికోసం అరేస్ ఆబ్జెక్ట్స్ అని. ఎవరైనా సరే మిస్ అయింటే 2nd క్లాస్లో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అది వస్తేనే మనం ఎలా రాయగలము, ఇప్పుడు మనం ఎలా రాస్తున్నాం అంటే మీకు క్లారిటీ వస్తుంది. అవి రాకపోతే ఇది రాదు. ముందే చెప్తున్నా, ముందు క్లాస్ 2 అనేది ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది అర్థం అవుతుంది. ఇన్ కేస్ ఇది అర్థం కాదు ఫస్ట్ క్లాస్ 2 వినండి, మళ్ళీ తర్వాత ఇది అర్థం చేసుకోండి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే స్టూడెంట్ యొక్క నేమ్ ఇద్దాం అనుకుంటున్నా, స్టూడెంట్ యొక్క పర్సంటేజ్. సో నేను డైరెక్ట్గా రాస్తున్నా, లేకపోతే జీసీపీ కానీ లేదనుకుంటే గ్రేడ్ అని కానీ రాస్తున్నా, గ్రేడ్. ఇక్కడ మనము పర్సంటేజ్ పెట్టే బదులు నెంబర్లో ఇద్దాం. నెంబర్లో ఇస్తే నెంబర్ అనేది మనకు కౌంటింగ్ బాగా చేసుకోవచ్చు. సో అందుకోసం గ్రేడ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే 8.2 ఇలా 8.2 పాయింట్స్లో ఇస్తాం. 8.0, 8.3, 8 అంటే 10కి అనమాట. 10కి గ్రేడ్ వచ్చేసి ఇలా ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నెంబర్లో ఉంటేనే మనం దాన్ని ఈజీగా కండిషనల్గా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేమ్ వచ్చేసి శివ రాస్తున్నాం. సో శివకి 8.2. అండ్ అదేవిధంగా మనకు ఇంకొక నేమ్ వచ్చేసి సేమ్ వేణు ఇస్తున్నా. సో వేణుకి వచ్చేసి సపోజ్ గ్రేడ్ వచ్చేసి మనకు 7.5 వచ్చింది. అదేవిధంగా మనకు ఇంకో ఆప్షన్ నేమ్ వచ్చేసి మనకు భాను. సో నేమ్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లాగా ఇస్తున్నాం. గ్రేడ్ వచ్చేసి మనకు 9.0 వచ్చింది. అదేవిధంగా మనకి నేమ్, సో నేమ్స్ కొందరు రాస్తున్న కొందరు రాయలేదు అనుకోవద్దండి, అది మీరే అవ్వచ్చు వేరే వాళ్ళైనా అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ జాన్ గ్రేడ్ వచ్చేసి మనకు 5.0 వచ్చింది. సో కొందరికి 8 అబోవ్ వచ్చింది, కొందరికి 9 వచ్చింది, కొందరికి 7.5 వచ్చింది, కొందరు 5 వచ్చింది. ఇలా వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ పర్సంటేజ్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని లూప్ చేయాలనుకుంటున్నాం. వీటిని లూప్ చేయాలి. ఫస్ట్ మీరు లూప్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ అరేస్లో ఉన్న ఫస్ట్ వాల్యూలో ఉన్న నేమ్ని ఎలా గెట్ చేస్తాను చెప్తే ఆ లూప్ని ఎలా చేస్తారో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ ఫస్ట్ అంటే అరేస్లో ఉన్న ఫస్ట్ వాల్యూలో ఉండే నేమ్ని ఎలా గెట్ చేస్తాం? కన్సోల్ డాట్ లాగా. కన్సోల్ అని నేను చెప్పట్లేదు, కన్సోల్ అని నేను చెప్తే మీరు కన్సోల్ చెప్పాలి. నేను కన్సోల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అరేస్లో ఉన్న ఫస్ట్ వాల్యూని గెట్ చేయమని చెప్తున్నాను. స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్స్. స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్ క్లియర్. అదేవిధంగా సెకండ్ వాల్యూ యొక్క గ్రేడ్ కావాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ ఆఫ్ 1 డాట్ గ్రేడ్. అదే థర్డ్ వాల్యూ యొక్క నేమ్ కావాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ ఆఫ్ 2 డాట్ నేమ్. Students of 2 dot 1. ఎస్. సో లాస్ట్ వాల్యూ అంటే ఫోర్త్ వాల్యూ యొక్క గ్రేడ్ కావాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ ఆఫ్ 3 dot grade. స్టూడెంట్స్ ఆఫ్ 3 డాట్ గ్రేడ్. రైట్, ఓకేనా? Grade. ఓకే, సో ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్ ప్లీజ్. యా, ఓకే క్లియర్. సో అరేస్లో ఉన్న వాల్యూస్ని ఎలా గెట్ చేయడం వచ్చింది అంటే ఈ సగం ప్రాసెస్ అయిపోయినట్టు. సో నౌ ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఫస్ట్ కన్సోల్ ఏమని ప్రింట్ చేయాలంటే ఒక జస్ట్ ఒక స్ట్రింగ్ లాగా నేను తీసుకుంటున్నా. ఎలా అంటే మై నేమ్ సో అండ్ సో నేమ్ రాస్తున్నాం, కామా మై క్లాస్ అంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్ అనేసి.
బట్ ఇది రాయాలి అంటే కండిషన్ రాసుకోవాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దాం, కండిషన్ కాకుండా ఫస్ట్ మై గ్రేడ్ అని రాస్తున్నాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నాకు కన్సోల్ ఏం కావాలంటే మై నేమ్ అనేసి వచ్చి మై గ్రేడ్ అనేసి రావాలి. ఓకే, సో ఫస్ట్ కన్సోల్లో రావాలంటే ఫస్ట్ కన్సోల్లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ ఎలా ప్రింట్ చేస్తాం, ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ లాగ్ కావాలి కాబట్టి మై నేమ్, మళ్ళీ ఏం చేయాలి, ప్లస్ రాయాలి, కోలన్ రాయాలి, ఎన్ని కన్ఫ్యూజన్. అందుకోసం బ్యాక్ స్టిక్స్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పాను, రైట్? అది యూజ్ చేసుకోండి. బ్యాక్ స్టిక్స్ ఎలా రాస్తాం, బ్యాక్ స్టిక్స్ రాస్తాం, దాంట్లో మనకి మై నేమ్ కోలన్, ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఏదైనా సరే వేరియబుల్ రాస్తున్నాం అంటే కర్లీ బ్రాకెట్, దీంట్లో డాలర్ సింబల్ బ్రాకెట్ అనమాట. దీనిలో మనకు ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ యొక్క నేమ్ ప్రింట్ చేయాలనుకున్నా, సెకండ్ వాల్యూ యొక్క గ్రేడ్ ప్రింట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ వాల్యూ యొక్క నేమ్ ప్రింట్ చేయాలంటే స్టూడెంట్స్ ఆఫ్ ఐ డాట్ నేమ్, రైట్? అంటే స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్. నేను ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్, మళ్ళీ మై గ్రేడ్, మై గ్రేడ్, ఇక్కడ మనకి మళ్ళీ డాలర్ కర్లీ బ్రాకెట్, ఇక్కడ వచ్చేసి మనకు స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ గ్రేడ్, రైట్? సో నౌ సీ దిస్ అవుట్పుట్. మై నేమ్ శివ, మై గ్రేడ్ 8.2, క్లియర్? అదేవిధంగా సెకండ్ పర్సన్ని మనం ప్రింట్ చేయాలంటే సేమ్ మళ్ళీ వాల్యూ ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ అవుట్పుట్లో స్టూడెంట్ 1 డాట్ నేమ్, స్టూడెంట్ 1 డాట్ గ్రేడ్, అదేవిధంగా మనకు స్టూడెంట్ 2 డాట్ నేమ్, స్టూడెంట్ 2 డాట్ గ్రేడ్. ఇవే కదా మనం మారేది, అంతకుమించి ఇంకేముంటాయి? నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పర్సన్ స్టూడెంట్ డాట్ 3 డాట్ నేమ్, స్టూడెంట్ 3 డాట్ గ్రేడ్. ఇది అర్థం చేసుకోవాలి మెయిన్. నా సిరీస్ మై నేమ్ శివ గ్రేడ్ 8.2, మై నేమ్ వేణు గ్రేడ్ 7.5, మై నేమ్ బాను గ్రేడ్ 9, మై నేమ్ జాన్ గ్రేడ్ 5. క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? సో నో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లూపింగ్ ద్వారా చేయాలనుకుంటున్నా. లూపింగ్ ద్వారా చేయాలనుకుంటే సో వేరియబుల్ అనేది ఓన్లీ అవుట్ సైడ్ అంటే HTML నేను ప్రింట్ చేయాలన్నప్పుడు మాత్రం మీరు తీసుకోవాలి. నీకు కన్సోల్ ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ ప్రింట్ చేసేటప్పుడు వేరియబుల్ అవసరం లేదు, రైట్? సో ఫస్ట్ ఫర్ లూప్, ఫర్ లెట్ I ఈక్వల్ టు 0, నెక్స్ట్ I లెస్ దాన్ స్టూడెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ డాట్ లెంత్, నెక్స్ట్ అదేవిధంగా I ప్లస్ ప్లస్, నౌ బ్రాకెట్. ఇక్కడ కన్సోల్ కావాలి కాబట్టి ఇదే కన్సోల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇదే స్ట్రక్చర్ కదా మనకు కావాల్సింది, ఇదే స్ట్రక్చర్ కాపీ పేస్ట్. నౌ దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా. నౌ ఇప్పుడు మనకు I ఈక్వల్ 0, I లెస్ దాన్ స్టూడెంట్ డాట్ లెంత్, I ప్లస్ ప్లస్. ఇప్పుడు I వాల్యూ 0, I వాల్యూ 1, I వాల్యూ 2, I వాల్యూ 3 వస్తుంది. ఇక్కడ మనకు I వాల్యూ మనం జనరేట్ చేయాలి. I డాట్ నేమ్, I డాట్ గ్రేడ్, క్లియర్? I వాల్యూ 0 అంటే 0 డాట్ నేమ్ వస్తుంది, I వాల్యూ 0 డాట్ గ్రేడ్ వస్తుంది. I వాల్యూ 1 ఉంటే 1 డాట్ నేమ్, 1 డాట్ గ్రేడ్, అదేవిధంగా 2 డాట్ నేమ్, 2 డాట్ గ్రేడ్. నా సిరీస్ అవుట్పుట్ సేమ్ ఇదే విధంగా మనకి చూడండి. మై నేమ్ శివ గ్రేడ్ 8.2, మై నేమ్ వేణు గ్రేడ్ 7.5. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఈ విధంగా ఇలా రాసాం. ఇప్పుడు నాకు ఇదే కంటెంట్ ఇక్కడ HTML కావాలి, ఇదే కంటెంట్ HTML కావాలి. నౌ ఇదే కంటెంట్ HTML కావాలి అంటే మనం ఏం చేయాలి, ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ తీసుకోవాలి ఏదో ఒకటి. లెట్ D ఈక్వల్ టు ఎంటీ డేటా తీసుకున్నా, D అని తీసుకున్నా. అదే D లేక మనం ఏం చేయాలి, D ప్లస్ ఈక్వల్ టు, సో ప్లస్కి ఈక్వల్కి మధ్యలో స్పేసింగ్ ఉండకూడదు, ప్లస్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏమి ఇవ్వాలి, సేమ్ ఇదే డేటా ఉండాలి, ఇదే డేటా మనకు ఇక్కడ బైండ్ చేయాలి. అర్థం చేసుకోండి, ఏదైతే మనకు అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం అదే డేటా మనకి ఇవ్వాలి. నౌ ప్రింట్ చేసాం. నౌ ఇక్కడ మనకి D ప్లస్ ఈక్వల్ టు మై స్టూడెంట్ ఆఫ్ I ఇదంతా వస్తుంది, అంత డేటా మొత్తం Dలో స్టోర్ అవుతుంది. Dలో స్టోర్ అయిన తర్వాత మనము ఇప్పుడు మనకు వచ్చిన డేటాని H2లో ప్రింట్ చేయాలనుకుంటాం. H2లో ప్రింట్ చేయాలనుకుంటే లూపింగ్ అయిన తర్వాత డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ H2 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ a D. Now see this output.
మై నేమ్ శివ గ్రేడ్, మై నేమ్ శివేను. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం చూడండి ఏమవుతుంది, అంతా స్ట్రింగ్, ఇదంతా స్ట్రింగ్ కాబట్టి సైడ్ బై సైడ్కి వెళ్ళిపోతుంది. నాకు ఎండింగ్లో బ్రేక్ కావాలంటే బ్రేక్ రాసుకోవచ్చు. సో నా ఎండింగ్లో బ్రేక్ కావాలనుకుంటున్నా, ఇక నేను ఎండింగ్లో నేను డైరెక్ట్గా లోపల ఇన్సైడ్లోనే బిఆర్ రాసాను, ఇన్సైడ్లో రాసాను. దీన్ని డబుల్ కోట్ సింగిల్ కోట్ ఏం అవసరం లేదు, ఇన్సైడ్ రాసాను. నా సీ దిస్, ఇదే యువెల్లో ఒక లిస్ట్ లాగా కావాలనుకుంటున్నాం. యువెల్లో లిస్ట్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఒక ఎల్ఐ, ఇది ఒక ఎల్ఐ, ఇది ఒక ఎల్ఐ, ఇది ఒక ఎల్ఐ అనుకుంటున్నాం. ఇప్పుడు యువెల్లో లిస్ట్ లాగా కావాలనుకుంటే ఈ H2 ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే యువెల్ రాస్తున్నా. యువెల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ అర్థం చేసుకోండి, యువెల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు యువెల్లో డేటా మనకు డైరెక్ట్గా ప్రింట్ అయిపోతే, డైరెక్ట్ ప్రింట్ అయిపోగానే ఇలాగే ఉంటుంది మనకి. బట్ ఇది ఎల్ఐలో ప్రింట్ అవ్వాలి. ఎల్ఐలో ప్రింట్ అవుతే అప్పుడు డాట్స్ వస్తాయి మనకు. ఎల్ఐలో ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూకి ఎల్ఐ యాడ్ అవ్వాలి. ఇక్కడ బిఆర్ కాకుండా ఎల్ఐ యాడ్ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి, ఇది అర్థం చేసుకోండి. యువెల్లో ఎల్ఐస్ వచ్చాయండి, లిస్ట్ వచ్చిందంటే డాట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు ఎల్ఐ అనేది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్, ఇది ఎల్ఐ ఓపెన్ ట్యాగ్, ఎల్ఐ క్లోజ్ ట్యాగ్. ఈ ఎల్ఐ కాస్త మనకు డీలోకి స్టోర్ అవుతూ వెళ్తుంది. ఎల్ఐస్ అన్ని మనకు ఫైనల్గా యువెల్లోకి వెళ్తాయి. యువెల్లో ఎల్ఐస్ వచ్చాయంటే దానికి కామన్గా డి వస్తుంది. ఇది క్లియర్? ఏం డౌట్ ఉందా? ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. నౌ సీ దిస్, ఇక్కడ మనకు స్పేస్ ఇస్తాం. చూడండి, గ్రేట్ స్పేస్ ఇస్తాం. చూడండి, క్లియరా? ఏం డౌట్ ఉందా? క్లియర్? నౌ ఈ కండిషన్ బేస్ చేసుకొని చేయాలి అంటే ఇంకొక వాల్యూ కూడా మనం యాడ్ చేయాలి ఎండింగ్లో. సో ఆ వాల్యూ కూడా రాద్దాం. ఇప్పుడు మనకు కండిషన్ బేస్, ఇంతవరకు క్లియరా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? సో నా కండిషన్ని బేస్ చేసుకుని ఇఫ్ కండిషన్ కూడా రాద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే క్లాస్ 2లో కాకుండా క్లాస్ 8లో 3, 4. సో 3 అరేస్, ఆబ్జెక్ట్స్ అండ్ కండిషన్ డాట్ HTML. నౌ ఇప్పుడు మనకి సో ఇవన్నీ తీయేస్తున్నా, ఇవన్నీ ఇంకా అర్థమైపోయింది కదా, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు కండిషన్ రాయాలనుకున్నా. ఏం కండిషన్ చూడండి, ఇఫ్ అని రాసి ఇక్కడ ఏం రాస్తున్నంటే స్టూడెంట్స్, అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ, అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ గ్రేడ్. ఇది అర్థం చేసుకోవాలి. డాట్ గ్రేడ్, గ్రేడ్ వాల్యూ గ్రేటర్ దాన్ 8.0 ఉంటే, గ్రేటర్ దాన్ 8.0 ఉంటే మనకు ప్రింట్ అవ్వాల్సిన వాల్యూ ఇదే వాల్యూ తీసుకుంటున్నా, ఇదే వాల్యూ పేస్ట్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 by 1 చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నేను ఇంకా ఏం చేస్తున్నా అంటే ఎండింగ్లో కామా ఇచ్చేసుకొని గ్రేడ్ పక్కన కామా ఇచ్చేసి, లేకపోతే ఇక్కడ సారీ దీని పక్కన అంటే ఇక్కడ ఎండింగ్ కదా, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మై క్లాస్ అనేది ఏం చేస్తున్నా అంటే ఫస్ట్. ఆ ఫస్ట్కి కూడా మనం ఏం చేద్దామంటే గ్రీన్ కలర్ ఇద్దాం. ఫస్ట్కి గ్రీన్ కలర్ ఇద్దాం, సెకండ్కి బ్లూ కలర్ ఇద్దాం. ఇలాగ మన చాయిస్ అది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే క్లాస్ కాబట్టి ఇక్కడ స్పాన్ ట్యాగ్ తీసుకున్నా. ఇక్కడ మనకు ఫస్ట్ HTML లాగా రాసుకుంటే బాగుంటుంది అనమాట. సరే, ఫస్ట్ మనకు కలర్ గురించి మళ్ళీ తర్వాత చూద్దామండి. ఫస్ట్ అని రాస్తున్నాం, ఫస్ట్ క్లాస్ అని రాస్తున్నాం, ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ అదే కండిషన్, మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి ఏం చేయాలి, ఇంకో కండిషన్కి ఎల్స్ స్పేస్ ఇఫ్, ఎల్సిఫ్కి గ్రేడ్ వచ్చేసి ఇన్ బిట్వీన్ రాయాలి. ఇక్కడ ఇన్ బిట్వీన్ అంటే లెస్ దాన్ 8.0, లెస్ దాన్ 8.0 అంటే 8.0 కంటే తక్కువ, అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ గ్రేడ్ వాల్యూ మళ్ళీ ఏం కావాలి 7.0 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ 7.0 కంటే ఎక్కువ. 7.0 కంటే ఎక్కువ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు, ఓకే, 7.0 కంటే ఎక్కువ. అదేవిధంగా 8.0కి ఎక్కువ అంటే ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ రాదు. 8.0 కంటే ఎక్కువ, అదేవిధంగా ఇక్కడ మనకు 8.0 కంటే తక్కువ, అండ్ అదేవిధంగా 7.0 కంటే ఎక్కువ. నెక్స్ట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ క్లాస్ ఇదేంటంటే సెకండ్ క్లాస్ ఇక్కడ రాసింది. నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఫ్లో ఇక్కడ మనకు గ్రేడ్ 7.0 కంటే తక్కువ, 6.0 కంటే ఎక్కువ. 6.0 కంటే అయితే ఇట్స్ ఏ థర్డ్ క్లాస్.
థర్డ్ క్లాస్. నెక్స్ట్ ఎల్స్. ఎల్స్ అంటే ఇఫ్ తీయేస్తాం, ఎల్స్ ఇంకా దానికంటే ఏది అసలు కండిషన్ రాసే అవసరం లేదు. ఎల్స్ మనకు ఫెయిల్ అని రాస్తున్నా, ఫెయిల్. నౌ సిరీస్ అవుట్పుట్ ఎంతమంది ఫెయిల్ ఎంతమంది పాజిటివ్ అండి. సో ఇక్కడ మనకు ఈ వాల్యూ కాదు కదా మనకి. సో నౌ రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే మనం చేయగలం. చూడండి క్లాస్ ఫస్ట్ క్లాస్, క్లాస్ సెకండ్, ఎందుకంటే 7.5 వచ్చింది. అదేవిధంగా 9 వచ్చింది కాబట్టి ఫస్ట్ క్లాస్, అదేవిధంగా 5 వచ్చింది ఫెయిల్. ఇప్పుడు కొత్త స్టూడెంట్ని మనం యాడ్ చేద్దాం. కొత్త స్టూడెంట్ నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి నేమ్. సో నేమ్ వచ్చేసి షాల్, నేమ్ షాల్ని. అండ్ అదేవిధంగా గ్రేడ్ వచ్చేసి మనకు 6.0 ఇస్తున్నా, ఎగ్జాక్ట్ 6.0. సో 6.0 ఇచ్చినా మనకి ఏమవుతుంది, థర్డ్ క్లాస్ వస్తుంది. నా సీస్ థర్డ్ క్లాస్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వాల్యూ స్వర్ణ. సేమ్ నేను ఏం చేస్తానండి ఇక్కడ అట్లీస్ట్ మనకు 5.9 వచ్చిన, 5.9 అంటే 6.0 కంటే తక్కువ, అంటే ఒక 0.1 తక్కువ వచ్చినా సరే మనకు అది ఫెయిల్ కిందకే కన్సిడర్ అవుతుంది. ఇది పర్సన్ ఫెయిల్ అనమాట. అదేవిధంగా మనకి రవి. సో మనకి 7.9, ఈవెన్ 7.9 అంటే మనకు ఈవెన్ 8 తర్వాతనే ఫస్ట్ క్లాస్. 7.9 వచ్చినా మనకి ఏమవుతుంది, సెకండ్ క్లాస్లోకి వచ్చేస్తుంది. ఇది సెకండ్ క్లాస్. చూడండి ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి వీటికి అన్నిటికీ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ క్లాస్ వచ్చింటే గ్రీన్ కలర్, సెకండ్ క్లాస్ వచ్చింటే బ్లూ కలర్, అండ్ థర్డ్ క్లాస్ వచ్చింటే ఎల్లో కలర్, ఫెయిల్ వచ్చింటే రెడ్ కలర్. ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ విధంగా ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు HTML ఎలా ఇవ్వాలి అనేసి ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్పాన్ ఇస్తున్నా, స్పాన్ ట్యాగ్. స్పాన్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ అంటే జస్ట్ టెస్టింగ్ కోసం ఇక్కడ నేను రాసేది, ఇది ఎందుకులేండి ఏడొద్దు, టెస్టింగ్ కోసమే నేను రాసేది. ఇక రాస్తున్నాను స్పాన్లో ఫస్ట్ క్లాస్ అనేసి పడింది మనకు. ఆ ఫస్ట్ క్లాస్కి నాకేం కావాలి, గ్రీన్ కలర్ కావాలి. Green color. సో నౌ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చింది, దీనికి గ్రీన్ కావాలంటే ఏం చేస్తాం మనం, క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలి, క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ సక్సెస్. అదేవిధంగా బోల్డ్ కావాలంటే FW బోల్డ్. చూద్దాం నా సీరీస్ చూడండి ఇలా వచ్చింది. నో ఇదే స్ట్రక్చర్ నాకేం కావాలి, సేమ్ ఇదే స్ట్రక్చర్ కట్ చేస్తున్నా. చూడండి ఇదే స్ట్రక్చర్ని కట్ చేస్తున్నా. కట్ చేసి ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడైతే మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇక్కడ రాసామో ఇక్కడ ఉండాలి. సేమ్ ఏదైతే స్పాన్ రాసామో మొత్తం స్పాన్ క్లాస్ టెక్స్ట్ సక్సెస్ బోల్డ్. సో ఫస్ట్ క్లాస్ అనమాట. అదేవిధంగా మనకు సేమ్ ఇదే దాన్ని నేను కట్ చేస్తున్నా. ఇదేంది సెకండ్ క్లాస్, సేమ్ ఎక్కడైతే సెకండ్ రాసాం అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సెకండ్. దీనికి ఏం కలర్ కావాలి, ప్రైమరీ ఇస్తున్నాం, ప్రైమరీ. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్లాస్, ఈడ మాత్రం కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను మారుస్తున్నా. సో ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఇక్కడ మనకు ఏం కావాలి, వార్నింగ్. నెక్స్ట్ అదేవిధంగా ఫెయిల్ కాబట్టి సో ఇట్స్ ఏ కండిషన్. ఇక్కడ మనకు డేంజర్, డేంజర్. అండ్ ఇక్కడ మనకు ఫెయిల్. అర్థం చేసుకోండి, ఇవి అర్థం అయినాయి అంటే ఏ ప్రాజెక్ట్ ఏది చూసుకునే అవసరం లేదు. దాన్ని చూడండి ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఫెయిల్, ఫెయిల్, ఫెయిల్. ఓకేనా. సో ఇలా వాల్యూస్ వచ్చేసి మనకి ఇలా కౌంట్ అవుతాయి. అదేవిధంగా వాటి కౌంట్ కూడా చూపించుకోవచ్చు మనకి. ఫస్ట్ వాల్యూస్ ఎన్ని, సెకండ్ వాల్యూస్ ఎన్ని, థర్డ్ వాల్యూస్ ఎన్ని, కౌంట్ కూడా చూపించుకోవచ్చు. సో ఇక్కడ మనకు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ట్రై చేద్దాం. లెట్ ఫస్ట్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకున్నాం, ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాం. ఎప్పుడైతే దీనిలో కౌంటింగ్ అవుతుందో అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఎన్నిసార్లు అయితే వెళ్తుందో ఫస్ట్ ప్లస్ ప్లస్ అవుతుంది. ఆ ఇనిషియల్ వాల్యూని ఏం చేస్తున్నా అంటే మనకు ఇక్కడ తీసుకుందాం ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా మనకి. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ లాంటి అప్లికేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకు div డాట్ బార్డర్ ఇస్తున్నా, బార్డర్ ఇస్తున్నా. అండ్ దీనికి MX
5, mx 5, my 2. నౌ ఇప్పుడు నేను ఇక్కడ పీలో ఫస్ట్ క్లాస్ రాస్తున్నాను. ఇక్కడ నెంబర్స్ నేను చూపించాలి, ఇక్కడ నెంబర్ చూపించాలి నేను ఫస్ట్ క్లాస్ అనేసి. అదేవిధంగా ఇక్కడ మనకు క్లాస్ నేమ్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్ అండ్ టెక్స్ట్ సక్సెస్. అంటే నేను ఓన్లీ ఒక ఫస్ట్ క్లాస్ మాత్రం ఎంతమంది ఉన్నారో చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేద్దామంటే ఏదో ఒక ట్యాగ్, ఎందుకంటే ఇక్కడే చూపించాలి కదా స్పాన్, ఈ స్పాన్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో స్పాన్లో కూడా మనకి ఏం చేయాలంటే ఐడి ఈక్వల్ టు ఫస్ట్ అని పెడుతున్నా, ఎందుకంటే రిమైనింగ్ వాటికి కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అని పెడుతున్నా. ఫస్ట్ మనం సెలెక్ట్ చేద్దాం. దీనికి ఏం చేద్దాం అంటే గ్లోబల్ సెలెక్టర్ చేసుకోవచ్చు, బట్ మనకి నో ప్రాబ్లం చేద్దాం. సో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఇస్ హ్యాష్ ఫస్ట్. ఓకే, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఏ వాల్యూ కావాలి, ఇట్స్ ఎ ఫస్ట్ వాల్యూ. ఫస్ట్లోకి ఏమైతే వచ్చింటుంది, ఫస్ట్లోకి ఏమైతే 0 ఉంది కాబట్టి ఫస్ట్ వాల్యూ మనకి ఏమవుతుంది, ఫస్ట్ టైం మనకు వచ్చింది అంటే 1 అవుతుంది, మళ్ళీ సెకండ్ టైం వచ్చిందంటే 2 అవుతుంది, థర్డ్ టైం 3 అవుతుంది, 4 అవుతుంది. సో మనకి అలాగా ఎన్ని టైమ్స్ అవుతుంది చూడండి. ఫస్ట్ క్లాస్ 2 చూడండి, 1 2 మెంబర్స్ వచ్చారు చూడండి, ఫస్ట్ క్లాస్ 2 ఇక్కడ 1 2. అదేవిధంగా మన దగ్గర ఇంకా ఇద్దరిని ఇద్దాం. సో ఇప్పుడు మనకి శివ ఉన్నారు, అదేవిధంగా మనకి వేరే వాల్యూస్ సుబ్బు, ఇక్కడ మనకి 8.8 ఇస్తాం, 8.8. అదేవిధంగా ఇంకో పర్సన్ ఇద్దాం, మైథిలి 9.5. ఓకే, సో ఇప్పుడు మనకు 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. సో నో సీరీస్ ఇట్స్ ఫస్ట్ క్లాస్ 4. ఇక్కడ ఎలాగైతే ఫస్ట్ క్లాస్ 4 వచ్చిందో సెకండ్ క్లాస్కి కౌంట్ రావాలి, థర్డ్ క్లాస్కి కౌంట్ రావాలి, ఫోర్త్ క్లాస్కి కౌంట్ రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, సేమ్ ఇక్కడ నేను ఫస్ట్కి ఎలాగైతే వేరియబుల్ తీసుకున్నాను ఫస్ట్, అదేవిధంగా సెకండ్ తీసుకుంటే లెట్ సెకండ్కి ఇనిషియల్గా మనకు 0 రాస్తున్నాం. ఆ 0 కాస్త పెరగాలి అంటే ఈ సెకండ్ని సెకండ్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు సెకండ్ ప్లస్ ప్లస్ అవ్వాలి. అదేవిధంగా థర్డ్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు థర్డ్ వాల్యూ కూడా. సో ఇట్లా మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ రాంగ్, క్వశ్చన్స్ కరెక్ట్ అనేది ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ వస్తానో సేమ్ ఇదే ఫంక్షనాలిటీలో జరుగుతుంది అనమాట. ఏదైతే కండిషన్ లోపలికి వెళ్ళిందో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇంక్రిమెంట్ అవుతుంది, ఏదైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని డిక్రిమెంట్, అది ఇంక్రిమెంట్. థర్డ్ క్లాస్, సో థర్డ్ వచ్చేసి మనకు 0. ఓకే, సో ఫస్ట్ సెకండ్ థర్డ్. అదేవిధంగా లెట్ ఫెయిల్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ, సో సెకండ్కి మనకు ప్లస్ ప్లస్ సెకండ్ థర్డ్, సో థర్డ్ ప్లస్ ప్లస్, అర్థమైందా? అదేవిధంగా ఫెయిల్కి ఫెయిల్ ప్లస్ ప్లస్. ఇప్పుడు అదే వాల్యూస్ మనకి ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎన్ని వాల్యూస్ అనేసి మనకు ఇక్కడ తెలియాలి కాబట్టి. సో పారాగ్రాఫ్ మనకు ఫస్ట్ రాసాం, నెక్స్ట్ అదేవిధంగా అర్థమవుతుందా? సెకండ్ క్లాస్కి ఇక్కడ నేను సెకండ్ రాసిన, సెకండ్ అనే సైడ్. మీరు మెయిన్ ఇది అర్థం చేసుకోవాలి, ఎలా వస్తుంది ఆ వాల్యూ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. అదంతా మొత్తం మీరు ప్రాక్టీస్ చేసి ఉంటేనే, ఇంతవరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటేనే అర్థమవుతుంది. దీన్నే మళ్ళీ ఇప్పుడు చెప్పేదేం కాదు, ఇదంతా ఆల్రెడీ ఇంతకుముందు చేసిండే కాన్సెప్ట్సే అనమాట. ఓకే, ఇంతకుముందు చేసిండే క్లాసెసే చెప్పాను కదా, స్టేజ్ మారింది, ఇది సెకండ్ స్టేజ్ అనమాట ఇప్పుడు వెళ్ళింది. ఇంతకుముందు చెప్పిన క్లాస్ వరకు ఒక స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్ అంటే క్యాల్కులేషన్ స్టేజ్ అనమాట. మొత్తం అంతా క్యాల్కులేషన్సే ఉంటాయి, మొత్తం అంతా సేమ్ అలాగే అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది. అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి, అంతే ఆప్షన్. ఇంకా ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం కాలేదంటే ఇంతకుముందు ఉండే కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అవ్వనట్టు. ఓకే, సో నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఫెయిల్, అర్థం కదా, థర్డ్ రాయలేదు. ఓకే, థర్డ్. సో నా ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఇక్కడ సెకండ్కి ప్రైమరీ, అదేవిధంగా మనకి థర్డ్కి వచ్చేసి మనకు వార్నింగ్, అదేవిధంగా ఫెయిల్కి డేంజర్. ఓకే, సో నా ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని ఇవన్నీ ఏంటంటే గ్లోబల్గా రాసుకోవాలి, మనకి గ్లోబల్ వేరియబుల్ లాగా రాసుకుంటే బాగుంటుంది అన్నమాట మనకి. సో నా ఫస్ట్ కాకుండా ఇక్కడ మనకి సెకండ్,
సెకండ్కి సెకండ్ వాల్యూ కావాలి. అదేవిధంగా థర్డ్కి థర్డ్ వాల్యూ కావాలి. అదేవిధంగా ఫెయిల్కి ఫెయిల్ వేరియబుల్ కావాలి. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్. 4 2 1 2 చూడండి. సెకండ్ క్లాస్ ఫెయిల్ 2, థర్డ్ క్లాస్ 1 చూడండి. ఇక్కడ ఎట్లాగైతే కౌంటింగ్ ఉందో ఇక్కడ కూడా అలాగే కౌంటింగ్. ఓకే, సో ఇలా మనకు ఒక క్యాలిక్యులేటెడ్ లాంటి వెబ్సైట్ ఎలా చేస్తామంటే ఈ విధంగానే చేస్తాం. ప్రతి కాన్సెప్ట్, ప్రతి లూపింగ్, ప్రతిదీ మీకు అండర్స్టాండ్ అవుతేనే ప్రతిదీ చేయగలం. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని నీట్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో కార్డ్ డిజైన్ చేద్దాం, అంటే ఒక స్టూడెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఆ స్టూడెంట్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ఆ స్టూడెంట్ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసేది ఎలా అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనే బటన్స్ ఇద్దాం. ఆ బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అందరూ రావాలి. సెకండ్ క్లాస్ క్లిక్ చేయగానే సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ రావాలి. థర్డ్ క్లాస్ ప్రిపేర్ చేయగానే థర్డ్ క్లాస్ అందరూ రావాలి. సో అదంతా ఒక సపరేట్. బట్ రేపటికైతే మనకు అయిపోదు ఇది. రేపు ఏం చేద్దాం అంటే ఒక కార్డ్ డిజైన్ చేద్దాం, ఒక స్టాటిక్ డిజైన్ చేద్దాం. ఆ స్టాటిక్ డిజైన్లో స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఇమేజ్, స్టూడెంట్ పర్సంటేజ్, స్టూడెంట్ క్లాస్, ఈ 4 డీటెయిల్స్ ఆ స్టూడెంట్లో ప్రింట్ చేద్దాం. అండ్ దాని మీద మనం అప్లికేషన్, అంటే ఆ అప్లికేషన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అదే స్టూడెంట్ డీటెయిల్స్ని ఒక టేబుల్ ఫార్మేట్లో కూడా ప్రింట్ చేయొచ్చు. టేబుల్ ఫార్మేట్లో చేయొచ్చు, కార్డ్స్ డిజైన్లో కూడా చేయొచ్చు. సో అలా ఒక్కొక్క 1 by 1 అదే అనమాట ఇక్కడ ఉండేది కార్డ్ డిజైన్. ఇప్పుడు చేసింది మనం అరేస్ ఆబ్జెక్ట్స్ మీద, బ్యాక్ స్ట్రిక్స్ మీదే మనం వర్క్ చేసింది. ఇప్పుడు అరేస్ ఆబ్జెక్ట్స్ మీద ఫర్ లూప్ చేసాం అంతే. ఫర్ ఆఫ్ కూడా ఉంది, అది కొన్ని డేస్ తర్వాత మనం చూద్దాం. అంటే కొన్ని డేస్ తర్వాత అంటే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. నెక్స్ట్ మనకు చేయాల్సిన రియల్ టైం టాస్క్ అనమాట కార్డ్ డిజైన్ విత్ లూప్, nav bar విత్ డ్రాప్ డౌన్, టేబుల్ డిజైన్, లూప్. నేను ఈ 2 చెప్తాను, మీరు టేబుల్లో డిజైన్ చేసేయాలి. ఈ టేబుల్లో డిజైన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. అరే ఇటరేషన్ అంటే అరేస్లో ఉన్న డేటాని 1 by 1 లూప్ ద్వారా ప్రింట్ చేయడాన్ని అరే ఇటరేషన్ అంటాం. ఆ ఇటరేషన్ చాలా మెథడ్స్ ఉంటాయి. మ్యాప్ మెథడ్ అనేసి ఉంటుంది, ఫరిచ్ మెథడ్ ఉంటుంది, ఫిల్టర్ మెథడ్ ఉంటుంది, అండ్ మ్యాప్ మెథడ్. ఇవన్నీ చాలా మెథడ్స్ అనమాట మనకి. ఇటరేషన్ అంటే ఒక్కొక్క వాల్యూని మనం ఎలా ప్రింట్ చేయడం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అరే మెథడ్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ డేటాలకి న్యూ రికార్డ్ని ఎలా యాడ్ చేయడం, లేదా ఆ రికార్డ్ని ఎలా రిమూవ్ చేయడం, ఆ రికార్డ్ని ఎలా అప్డేట్ చేయడం, దట్ ఈస్ అ మెథడ్స్ అనమాట మనకి. అదేవిధంగా సర్చ్, మన దగ్గర ఉన్న రికార్డ్స్లో నుంచి ఏదైనా సరే ఒక వాల్యూ కావాలంటే సెర్చ్ చేయడం ఎలాగా, ఆ సెర్చ్ చేసిన వాల్యూ ఎలా చూపించడం. నెక్స్ట్ అదేవిధంగా సార్టింగ్ అంటే ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో చూపించడం కానీ, లేదనుకుంటే హై ఆర్డర్ టు లో ఆర్డర్ చూపించడం కానీ, లో ఆర్డర్ టు హై ఆర్డర్ చూపించడం కానీ. ఇవన్నీ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ మనం చేస్తామో అదే ప్రాజెక్ట్ మీద ఇవన్నీ మెథడ్స్ చేయాలి. దాంట్లో టాస్క్ చూడండి, సార్ట్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ అంటే ఎవరైతే 8 అబోవ్ వచ్చారో, అంటే 8 కంటే ర్యాంక్ అబోవ్ వచ్చారో వాళ్ళు, అంటే ఫస్ట్ క్లాస్ వచ్చారో వాళ్ళు, సెకండ్ క్లాస్ వచ్చారో వాళ్ళు, థర్డ్ క్లాస్ వచ్చారో వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అట్లా ఫిల్టరింగ్ చేయడం అనమాట ఇది. ఇవన్నీ అయిపోయాయంటే ఆల్మోస్ట్ మిడ్ లెవెల్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి స్ట్రింగ్ మెథడ్, నెంబర్ మెథడ్, టైప్ కాస్టింగ్, ఇవన్నీ మనకు ఒక 1 day క్లాస్లో చెప్పేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక మెథడ్ నేను చెప్తా, ఇంకో మెథడ్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఒక మెథడ్ చెప్తా, ఇంకో మెథడ్ ప్రాక్టీస్ చేయాలి, అలా ఉంటుంది. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఎవరైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటారో ఎలాంటి అప్లికేషన్ అయినా చేసేయచ్చు. నెక్స్ట్ డామ్, బామ్, జేసన్, క్లాసెస్, దిస్ కీవర్డ్, దీంట్లో మాడ్యూల్స్ ఇంపార్టెంట్, క్లాసెస్ ఇంపార్టెంట్, అండ్ జేసన్ డేటా ఎలా ఉంటుంది ఇంపార్టెంట్, అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ నెక్స్ట్ చూడండి, చాలా ఈజీ. ఇంకా మిగతాదన్నీ అయిపోద్ది మనకు అంతే. మహా అంటే ఇవన్నీ టాస్క్లు అయిపోయాయంటే మిగతాటన్నీ చాలా ఈజీగా అయిపోద్ది. మేబీ ఈ వీక్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి రావచ్చు. బట్ కన్ఫామ్గా అయిపోతుందని చెప్పలేదు, ఎండింగ్ స్టేజ్కి వస్తుంది. బట్ ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే నెక్స్ట్ వీక్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా టైం కేటాయించుకుంటే ఈ వీక్లో ఏదైనా సరే 1-2 hours ఎక్స్ట్రా తీసుకుంటే ఈ వీక్ వరకు అయిపోవచ్చు జావాస్క్రిప్ట్. బట్ ఇవన్నీ నేను నీట్గా క్లీన్గా చెప్తున్నాను. బట్ ఏదైనా సరే ఒక టాపిక్ మిస్ అయినా నెక్స్ట్ డే క్లాస్ టైం వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేలాగా ట్రై చేయండి. ఇన్ కేస్ ఒక టాపిక్ మిస్ అయినా నెక్స్ట్ క్లాస్ మర్చిపోవడం బెస్ట్. ఈ జావాస్క్రిప్ట్ అలాగే ఉంటుంది అన్నమాట. ఒక క్లాస్ ఇంకొక క్లాస్కి కనెక్షన్ ఉంటుంది. ఒక క్లాస్ మిస్ అయినా, ఒక క్లాస్ ప్రాక్టీస్ చేయకపోయినా మిగతా క్లాస్లో మర్చిపోవడం బెస్ట్ అవుతుంది అన్నమాట.
ఓకే, అందుకోసం మళ్ళీ ఇస్తున్న హింట్, ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ రేపు చెప్పబోయే టాపిక్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెషన్.